ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో ఆట చూశాక కళ్యాణ్కి ఖచ్చితంగా అన్యాయం జరిగిందని కళ్యాణ్ అనుకుంటుందే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డిమోంట్ పవన్ వచ్చి కళ్యాణ్ని ఫస్టే ఎలిమినేట్ చేశాడు. కళ్యాణ్ లాస్ట్ 2 డేస్గా ప్రతి టాస్క్ కష్టపడి ఆడి, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కష్టపడి ఆడి చాలా గెలిచారు. బట్ ఈరోజు మాత్రం కెప్టెన్ అవ్వాలంటే లక్కే ఉండాలని అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్సే వెనుబడి పడుస్తున్నారు. డిమోంట్ పవన్ వచ్చాడు ఫస్టే, సో అక్కడ ఇమాన్యుల్ రాము ఉన్నారు. సో రీతు అండ్ కళ్యాణ్ కాకుండా సో ఇమాన్యుల్ అండ్ రాముని ఫస్ట్ ఎలిమినేట్ చేస్తే బాగుండేదేమో. బట్ తను ఫస్టే కళ్యాణ్ని ఎలిమినేట్ చేసేయడం వల్ల ఆట మారి సో ఫ్రెండ్స్ మధ్యన గొడవలు జరిగాయి. ఫైనల్గా రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడు. 4th కెప్టెన్గా రాము రాథోడ్ ఉన్నాడు. సో కంగ్రాచులేషన్స్ టు రాము రాథోడ్. బట్ కళ్యాణ్కి అయితే నిజంగా చాలా అన్యాయం జరిగింది. సో తను చాలా ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నాడు. ఎవరిని నమ్మాలనిపించట్లేదు. అండ్ చేయాల్సిందంతా చేసేసి తర్వాత కళ్యాణ్ వెనక్కి వెళ్ళి సారీ చెప్తున్నారు అనమాట. సో కొంచెం కామెడీ అనిపించింది. బట్ బిగ్ బాస్ హౌస్ అంటేనే ఇంతేనేమో, అంటే అందరూ ఒకేలా మనం అనుకున్నట్టే ఉండరు కదా. సో ఎప్పుడు ఎలా ఎవరు మారుతారు తెలియదు. సో ఈరోజు ఎపిసోడ్ దానికి చాలా ఎగ్జాంపుల్ అనమాట. సో అండ్ తనూజ సంచాలక్గా ఉంది. సో రీతు తన ఫ్రెండే, బట్ ఎంకరేజ్ అంటే కమాన్ రీతు అనకుండా ఉంటే బాగుండేదేమో. బట్ కమాన్ రీతు అంది. దాంతోపాటు రాముని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుండేదేమో. అంటే అది సంచాలక్గా ఉండి ఒక ప్లేయర్కి మాత్రమే సపోర్ట్ చేసేలా మాట్లాడడం కూడా తప్పే. అంటే డైరెక్ట్గా సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ లేకపోయినా సపోర్టింగ్లా మాట్లాడటం కూడా రాంగే. సో తనూజ మరి ఎందుకు అలా చేసిందో తెలీదు. మేబీ ఫ్రెండ్ కెప్టెన్ అవ్వాలి అన్న ఇదిలో చేసి ఉండొచ్చు. భరణి గారు ఖచ్చితంగా రితుని తీయేస్తారని చెప్పి వెళ్ళి బాక్స్లో పెట్టమని చెప్పి ఎంకరేజ్ చేసిందేమో. తన లోపల ఏముందో మనకు తెలీదు. బట్ మనకి కనిపించేదైతే అదే కనపడింది. సంచాలక్గా తనలా సపోర్ట్ చేసి ఉండకూడదు. అండ్ ఈ మొత్తం రివ్యూ అంతా ఒక పెద్ద వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో వెళ్ళి చూడండి. అండ్ ఈ షార్ట్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నారైతే, అంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.